ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన సమలో మీకు తెలియచేయుచున్నాను. బాగున్నారా? 9 నెలలు దేవుడు మనల్ని ఏం చేశాడంటే కాచి కాపాడి ఈ 10వ నెలలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అయితే 9 నెలలు కూడా 9 వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. ఈ 10వ నెల కూడా దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. 37వ కీర్తన 34వ వాక్యం గనక మనం చదివితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని ఈ నెల దేవుడు మనకి 10వ నెల వాగ్దానం ఇస్తున్నాడు. అంటే మరొకసారి నేను చెప్తున్నాను, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఈ నెల దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. అంటే దీనిలో 2 ఆత్మ సంబంధమైనటువంటి మాట, బాహ్య సంబంధమైనటువంటి మాట గురించి నేను మీతో చెప్తాను. ఎందుకనంటే ప్రతి ఒక్క వ్యక్తి లోకపరంగా చూస్తే, లోకపరంగా నాకు అన్నీ ఉన్నాయి, ఇల్లుంది, కారు ఉంది, బళ్ళు ఉన్నాయి, అలాగే బంగారం ఉంది, నగలు ఉన్నాయి, ఆస్తి పాస్తులు అంతస్తులు ఉన్నాయి అంటే అన్నీ ఉన్నట్టు స్వతంత్రించుకున్నట్టుగా మనం చూస్తాం. అదే సమయంలో నువ్వు ఆత్మీయంగా చూసినట్లయితే పాటలు పాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, దేవుని వాక్యం వినే విషయంలో, దేవుని యొద్దకు వచ్చే విషయంలో, క్రమముగా నడుచుకునే విషయంలో, భయభక్తులు కలిగి నడుచుకునే విషయంలో నీ యొక్క ఆత్మ సంబంధమైన పాత్ర ఎంతవరకు ఉంది అనేది మనం చూస్తే కనుక ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు చదివితే గనక, మీరు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భూములనైనను, అన్నదమ్ములనైనను మీరు వీటన్నిటిని విడిచి మీరు నన్ను వెంబడించినట్లయితే గనక, నన్ను నా మాటలను మీరు అనుసరించినట్లయితే గనక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు అన్నాడు ఒకచోట. ఇప్పుడు మార్కు సువార్తలు ఏమంటాడంటే, ఇహమందు ఇహమందు భూములతోనూ, అలాగనే ఇండ్లతోనూ, ఇహమందు అక్క చెల్లెలతోనూ, అన్నదమ్ములతోనూ భూమిని స్వతంత్రించుకుంటారు. అదే సమయంలో నిత్యరాజ్యమును కూడా, పరమును కూడా మీరేం చేస్తారంటే స్వతంత్రించుకుంటారు అని ఇక్కడ మార్కు 10:30లో మనకి రాయబడి ఉన్నది. అయితే దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే గనక ఆత్మ సంబంధంగా నీవు భూమిని ఏం చేయాలంటే స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉండాలా. ఆత్మ సంబంధంగా నీవు భూమిని స్వతంత్రించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి అంటే ఒకటి, ఆత్మ సంబంధంగా నీవు ఈ లోకములో ఉన్న భూమిని స్వతంత్రించుకోవాలి అంటే ఒకటి ఏం చేయాలంటే సర్వలోకమునకు వెళ్ళి నువ్వేం చేయాలి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎందుకని? మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదివితే గనక, అలాగనే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి మీరు చదివితే గనక అక్కడ 11 మంది శిష్యులతో ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్తను ప్రకటించుడి. ఆ సువార్తను ప్రకటించటం అంటే ఆత్మ సంబంధంగా నీవు ఈ భూలోకములో భూమిని స్వతంత్రించుకోవటం అంటే, దేవుడు ఈ భూమి మీద సృష్టించబడినటువంటి వారికి నువ్వేం చేయాలంటే సువార్త ప్రకటించి, ఆ ప్రకటించుట ద్వారా, ఆ ప్రకటింపబడుట ద్వారా నీవు వారిని దైవ సన్నిధికి నువ్వేం చేయాలంటే నడిపించాలి. ఎప్పుడైతే నువ్వు దైవ సన్నిధికి నీవు సువార్త ప్రకటించి నడిపిస్తావో, ఆత్మ సంబంధంగా నీవు ఇహమందు ఏమి స్వతంత్రించుకున్నట్టంటే భూమిని స్వతంత్రించుకున్నట్టు వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మనం చూస్తే ఆత్మ సంబంధంగా భూమిని స్వతంత్రించుకోవటం అంటే ఏంటి అంటే, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష ఏం చేయబడును? విధించబడును.
అంటే దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, లేకపోతే నువ్వు యేసుప్రభు నమ్ముకోమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు, యేసుప్రభు నమ్ముకోమ్మా, దేవుడు నీ పక్షంగా అద్భుతం చేస్తాడు అండి, కార్యం చేస్తాడు, నీ బిడ్డలకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నీ పిల్లలకి భవిష్యత్తు ఇస్తాడు, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు, నీ అప్పులో నుంచి ఒక విడుదలిస్తాడని నువ్వు ఎప్పుడైతే సాటి విశ్వాసతో నువ్వు చెప్తున్నావో వాళ్ళు నమ్ముతారు కదా. ఆ నమ్మినటువంటి వారు ఏం చేయబడాలంటే బాప్తిస్మము ద్వారా రక్షించబడాల. బాప్తిస్ము ద్వారా రక్షించబడాల. కారణం ఏంటి అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదివితే గనక 36 నుంచి ఉన్నటువంటి 25, 36 నుంచి ఉన్నటువంటి మాటలు మనం చదివితే గనక అక్కడ అంటాడు, ఇదిగో వీరు తండ్రి చేత ఏం చేయబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. అంటే తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు అంటే తండ్రి చేత భూమి పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీరు ఇదిగో ఈ భూమిని ఏం చేయనంటే, ఈ ప్రాంతమును ఏం చేయనంటే, ఈ పరలోకమును ఏం చేయనంటే, మీకు సిద్ధపరిచిన ఈ సింహాసనమును ఏం చేయనంటే స్వతంత్రించుకోండి అని అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 36 నుంచి ఉన్నటువంటి మాటల్లో అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే నేను ఇక్కడ ఈ మాటల ద్వారా నేను మీతో ఏమని చెప్తున్నాను అంటే, ఆత్మ సంబంధంగా భూమిని నీవు ఈ పరలోకములో స్వతంత్రించుకోవాలి అంటే, హల్లెలూయా, అంటే చాలామందికి ఇహమందు ఆశీర్వాదం కావాలి. ఇహమందు ఆశీర్వాదం ఇస్తాడని నేను ముందే మత్తయి మార్కు 10:30లో చెప్పాను కదా. ఇహమందు ఇండ్లనైనను, భూములనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను మీరు నా నామము నిమిత్తం మీరు స్వతంత్రించుకొందురు అన్నాడు. అంటే ఇహమందు ఆశీర్వాదం ఉంది నువ్వు దేవుని నమ్ముకుంటే. అదే సమయంలో పరమందు ఆశీర్వాదం నీకు చెప్తున్నా. పరమందు నీవు భూమిని, పరలోకమును నీవు, పరలోకములో ఒక భూమి ఉన్నది, పరలోకములో కూడా మనకు ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమును, ఆ నీతిని, ఆ యొక్క పరమును నీవు స్వతంత్రించుకోవాలి అంటే ఆత్మ సంబంధంగా భూలోకంలో నీవు బ్రతుకుండగానే ఇతరులకు సువార్త ప్రకటించాలి. అప్పుడు నీవు ఆ సువార్త ప్రకటించడం ద్వారా ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన వారు ఏం చేయబడతారంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీవలే ఒక పునాది కలిగి, ఒక పునాది సిద్ధాంతం కలిగి సిద్ధపడతారు. రెండవదిగా ఆత్మ సంబంధంగా నీవు భూమిని స్వతంత్రించుకోవాలి అంటే ఆ నమ్మినటువంటి వారిని రక్షణలోనికి, బాప్తిస్మములోనికి ఏం చేయాలంటే నడిపించాలి. అయితే ఆ రీతిగా నీవు దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు నువ్వు ఏం చేయాలంటే జీవిస్తున్నప్పుడు బాప్తిస్ము ద్వారా ఎవరైతే దేవుని బిడ్డలుగా అంగీకరించబడతారో భూమి మీద, బ్యాప్టో అంటే ముంచుట అని అర్థం, బాప్తిస్మము అంటే క్రీస్తును ధరించుకోవటం అని అర్థం. అంటే ఎప్పుడైతే నువ్వు సువార్త ప్రకటిస్తావో ఆ సువార్త ప్రకటించిన వ్యక్తి నేను కూడా నీ వలే ఉండాలని ఆశపడతాడు. కాబట్టి నా వలే ఉండాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు ఈ లోకంలో ఉన్న నీవు సమస్తమును విడిచిపెట్టి దేవుని బిడ్డగా నువ్వు మారు, బాప్తిసం పొందు, దేవుని బిడ్డగా నీవు పరలోకములో నీకు పేరు ఉంటుంది. నీవు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని మార్కు 16:16లో చెప్తుంది. అంటే ఇక్కడ మనం చదివితే గనక దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని దగ్గరకు ఎవరైతే సువార్త నమ్మి వస్తున్నారో వారు రక్షించబడాలి. అంటే బాప్తిసం పొందాలి. అంటే బాప్తిసం ఒక వ్యక్తి నీ ద్వారా పొందుకుంటే గనక దేవుడు పరలోక రాజ్యంలో ఒకరోజు నీకేం చేయబోతున్నాడంటే బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానమును నువ్వు ఏం చేయగలుగుతావు? స్వతంత్రించుకోగలుగుతావు. మూడవది సాక్ష్యమిచ్చుట ద్వారా భూమిని ఏం చేయగలగమంటే స్వతంత్రించుకొనగలం. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదివితే గనక, అయినను పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు, కాబట్టి యూదయ, సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. అంటే క్రీస్తుకు మనం ఎవరుగా జీవించాలంటే సాక్షులుగా జీవించాలి. ఎందుకు క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి అంటే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 12వ వాక్యం మీరు చదివితే గనక అక్కడ భక్తుడైనటువంటి పేతురు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనం అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయము
12వ వాక్యాన్ని మనం ఒకసారి గనక మనం చదివితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్తను అలాగనే యేసుక్రీస్తు యొక్క దేవుని వార్తను ఫిలిప్పు అక్కడ ఏం చేశాడంటే దేవుని సాక్ష్యాన్ని ఏం చేశాడు, చెప్పాడు. అంటే ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు, ఆ యేసుక్రీస్తును నువ్వు నమ్ముకో, ఆ యేసుక్రీస్తు నీకు నిత్య జీవం ఇస్తాడు, ఆ యేసుక్రీస్తు ద్వారా నీవు భూమిని ఏం చేయగలవంటే పరలోకము ఇహమందున్నటువంటి భూమిని మాత్రమే కాకుండా పరమందున్నటువంటి భూమిని కూడా నువ్వు స్వతంత్రించుకొనగలుగుతావు అని చెప్పి అపోస్తులు ఏం చేశారంటే సమిష్టిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. సమిష్టిగా దేవుని యొక్క రక్షణను బాప్తిస్మం ద్వారా వారికి ఇచ్చారు. అలాగనే వారు క్రీస్తుకు సాక్షులుగా ఏం చేశారంటే జీవించారు. అందుకనే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు యేసు ప్రభు అంట మనల్ని చూసి మన పేరును అక్కడ ఒప్పుకొని మన విషయమై తండ్రితో ఏమిస్తాడంట, సాక్ష్యం ఇస్తాడంట. కారణం ఏంటి? తండ్రితో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడ్డాం కాబట్టి ఆ తండ్రి ఎదుట క్రీస్తు, ఇదిగో వీళ్ళు నా బిడ్డలు, నా రక్తము చేత ఎంచబడిన వారు, కడగబడిన వాళ్ళు. అదే సమయంలో ఆ భూమి మీద సాక్షులుగా క్రీస్తు నా కొరకు సాక్షులుగా జీవించిన వారు అని చెప్పి యేసు మా తండ్రి ఎదుట మనల్ని సాక్ష్యము ద్వారా ఒప్పుకుంటాడంట. అందుకని ఇక్కడ దేవుని నామములో ఒక సేవకుడు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆ సేవకుడు నీటిలోనికి దిగిన తర్వాత బాప్తిస్మం ఇచ్చే ముందు ఏమంటాడంటే, ఈమెచ్చిన నోటి సాక్ష్యమును బట్టి నేను ఈమెకి ఏమిస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను ఈమెకి బాప్తిస్మమునిచ్చుచున్నాను అంటాడు. అంటే ఏమని సాక్ష్యం ఇచ్చింది ఆమె అంటే, సువార్త ద్వారా ఆమె సాక్ష్యం వింది క్రీస్తు రక్షకుడని. ఇప్పుడు క్రీస్తు రక్షకుడని నోటితో ఒప్పుకున్నట్టు ద్వారా ఆ నోటితో ఒప్పుకున్న సాక్ష్యము ద్వారా ఆమె ఏం పొందుతుందంటే బాప్తిసం పొందుతుంది. అంటే అక్కడ యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చడం ద్వారా అక్కడ నమ్మింది. ఇక్కడ యేసుక్రీస్తే నిజ దేవుడని తన నోటి ద్వారా సాక్ష్యం ఇచ్చడం ద్వారా ఆమెకి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. అంటే వినుట ద్వారా అలాగే నోటితో ఒప్పుకొనుట ద్వారా మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనము భూలోకమును స్వతంత్రించుకోవటం మాత్రమే కాకుండా భూలోకములో ఆయన బిడ్డలుగా ఉన్న మనల్ని ధనమునిచ్చి అంటే అన్నదమ్ములనిచ్చి అక్క చెల్లెలనిచ్చి ఇండ్లనిచ్చి భూమినిచ్చి స్వతంత్రించుకునేటట్లు చేయటం అంటే అదే హెచ్చించటం. ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు కోల్గేట్ అనేటువంటి భక్తుడు పేస్ట్ కానీ పౌడర్ కానీ మీరు తోముకుంటున్నారు కదా, బ్రష్ చేసేటప్పుడు కోల్గేట్ పేస్ట్ కానీ కోల్గేట్ సాల్ట్ అలాగే కోల్గేట్ జెల్లు అలాగనే కోల్గేట్ పౌడరు ఇవన్నీ ఆ పౌడర్ తయారు చేసినటువంటి ఫస్ట్ ఆయన ఆ కోల్గేట్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవ చరిత్ర చదివితే చాలా చాలా దీనకరమైనటువంటి స్థితి. ఆయన ఏమీ లేని స్థితిలో ఆ చిన్న కోల్గేట్ పౌడర్ అనేటువంటిది, కచ్చికల పౌడర్ అంటారు కదా, అలాంటి పౌడర్తో తన యొక్క ప్రోడక్ట్ని ఏం చేశాడంటే ఆరంభించాడు. ఆయన అమ్ముతున్నప్పుడు ఒకరోజు అనుకున్నాడంట, అయ్యా నేను ఈ 10 రూపాయలు నేను పెట్టుబడి పెడుతున్నానయ్యా, ఆ 10 రూపాయల పెట్టుబడిలో నేను వ్యాపారం చేయబోతున్నాను ప్రభా, దీనిలో నేను 10% నేను నీకు ఇస్తాను ప్రభా, నువ్వు నా యొక్క ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించినట్లయితే అన్నాడంట. అలా ఆరంభించినటువంటి ఆ కాల్గేట్ అనేటువంటి భక్తుడు ఆ పౌడర్తో ప్రారంభించి 10 రూపాయల వ్యాపారంతో ప్రారంభించి 10 రూపాయల వ్యాపారంలో ఆ రోజు ఆయనకు వచ్చిన మొదటి భాగములో దశమ భాగం ఇచ్చాడంట ఆ 10 రూపాయల్లో.
అలా ఇస్తూ 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 దేవుడు అతనిని భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చిస్తాడు అన్నటువంటి మాట ప్రకారం అనేకమైనటువంటి కోట్లకు అధిపతిగా దేవుడు ఆయనను చేశాడు. అదే సమయంలో ఈరోజు 10% ఆయన తీసుకుంటున్నాడంట, ఆయన సొంతానికి 90% దేవుని ఖర్చు పెడుతున్నాడంట. అది వాస్తవం కాదా? దేవుని కలిగి జీవించిన తర్వాత దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దేవుని కలిగి జీవించిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి ఎవరైతే ధారాళంగా ఇస్తారో ఆ ధారాళంగా ఇచ్చేవారిని ఆయన ఏం చేస్తాడంటే దీవిస్తాడు, హెచ్చిస్తాడు అని కొరింథీ పత్రికలో ఏం చేయబడి ఉన్నది, రాయబడి ఉన్నది. అందుకనే ఆయనకు ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడున్నాడు అని కొరింథీ పత్రికలో కూడా పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ 9వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మనకేం చేయబడి ఉన్నది, రాయబడి ఉన్నది. ఆయనకిచ్చి ఎవరు ప్రతిఫలం పొందగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన మార్గమును అనుసరించు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్నేం చేస్తాడంటే ఈ నెల హెచ్చించబోతున్నాడు. నీ వ్యాపారాన్ని హెచ్చించబోతున్నాడు. నీ బిడ్డల ఉద్యోగాల్లో ఉన్న నీ బిడ్డల స్థితిని దేవుడు హెచ్చించబోతున్నాడు. నువ్వు చేస్తున్న పని దగ్గర దేవుడు నిన్ను మంచి రాబడి ఇచ్చి హెచ్చించబోతున్నాడు. ఎవరు నిన్నైతే అవమానపరిచారో, ఎవరు నిన్నైతే దరిద్రురాలు అని అన్నారో, ఎవరైతే నిన్ను హీనంగా చూశారో వారి ముందే ఆయన నిన్నేం చేయబోతున్నాడంటే భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయన నిన్నేం చేయబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఇండ్లనిస్తాడంట, ఇండ్లనిచ్చి ఆయన హెచ్చిస్తాడంట, భూములనిచ్చి ఆయన నిన్ను హెచ్చిస్తాడంట, అన్నతమ్ములను అక్క చెల్లెలను దేవుడు ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడంట. ఇహమందు దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తానంటున్నాడు. కాబట్టి పరమందు దేవుడు నిన్ను కూడా హెచ్చించాలి అంటే సువార్త ప్రకటించాలి, బాప్తిస్మ ధర్మమును ఏం చేయాలంటే పాటించాలి, సాక్షిగా ఏం చేయాలి, జీవించాలి. ఇలా జీవించి చూడు, ఈ నెల దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సంఘాన్ని, నీ ఉన్న చోటును దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.